హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వందన. ఈ వీడియోలో నేను చాట్ హబ్ ఏఐ టూల్ ఎలా యూజ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి చాట్ హబ్ అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేయండి. అక్కడ chathub.gg అని వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. తర్వాత చాట్ హబ్ ఏఐ టూల్ హోమ్ పేజ్ వస్తుంది. నేను ఎలా ట్రై చేయాలో మీకు చూపిస్తాను. గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి చాట్ హబ్ ఏఐ టూల్ పేజ్ వస్తుంది. ఇక్కడ ఆల్ ఇన్ వన్ అని ఉంది. ఇక్కడ మనం 20+ ఏఐ టూల్స్ ఉన్నాయి కదా, మనకి నచ్చిన ఏఐ టూల్ సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నేను ఒక టూల్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నా. జెమినీ 2.5 ప్లస్. అండ్ ఇక్కడ కూడా నేను సేమ్ ఒకటి సెలెక్ట్ చేయాలనుకుంటున్నా. జెమినీ 2.0 ప్లస్. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒక టెక్స్ట్ ఇస్తా, చూడండి. రైట్ అబౌట్ సన్. ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేసేసరి మనకి ఇక్కడ 2 టైప్స్ మనకి ఆన్సర్ ఇస్తుంది, చూడండి. జెమినీ 2.5 ప్లస్ అనేది మనకి పాయింట్ వైజ్గా ఇచ్చింది. సన్ గురించి ఇచ్చింది, చూడండి. సైజ్, కంపోజిషన్, ఎనర్జీ సోర్స్, టెంపరేచర్, లేయర్స్ ఇచ్చింది. సో ఫ్రెండ్స్, మనం రైట్ సైడ్ కూడా చూద్దాం. ఇక్కడ మనకి రైట్ సైడ్లో మనకి పాయింట్లా ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్గా అది 1 పారాగ్రాఫ్లో ఇచ్చింది. మనకి ఏది నచ్చితే అది యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ టెక్స్ట్ అనేది సేవ్ చేసేసుకోవచ్చు అండ్ కన్వర్సేషన్ క్లియర్ చేసేసుకోవచ్చు అండ్ ఇందులో హిస్టరీ చూసేసుకోవచ్చు. టెక్స్ట్ మనం కాపీ చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ప్లాన్స్ గురించి చూపిస్తుంది. వీక్లీ, మంత్లీ ప్లాన్స్ చూపిస్తుంది. ఇక్కడ డాక్యుమెంట్స్, ఫైల్స్ అప్లోడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ప్రాంప్ట్, మనం న్యూ ప్రాంప్ట్ ఏదైనా క్రియేట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ప్రాంప్ట్ నేమ్ అడుగుతుంది. సన్ అని ఇచ్చాను, ఇక్కడ సేవ్ చేసేసుకోవచ్చు. ఇంకా కమ్యూనిటీ ప్రాంప్ట్స్లో మనకి ముందు ఉంటాయి, చూడండి. డెవలపర్స్, ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్స్, జావా స్క్రిప్ట్, ఇవి మనం సేవ్ చేసేసుకోవచ్చు అండ్ మనం యూజ్ చేసుకోవచ్చు. ప్రాంప్ట్ లైబ్రరీ అది. ఫ్రెండ్స్, ఇమేజ్ జనరేషన్ నేను సింపుల్గా ఇస్తాను, చూడండి. టైగర్ అని ఇచ్చేసి ఇక్కడ జనరేట్ బటన్ క్లిక్ చేసేస్తా, బ్లూ కలర్. నాకు 5 సెకండ్స్ ఆగి పిక్చర్ ఇస్తుంది, చూడండి. ఇక్కడ టైగర్ బొమ్మ ఇచ్చింది. అండ్ ఫ్రెండ్స్, ఏఐ ట్రాన్స్లేషన్. ఇక్కడ ఏఐ ట్రాన్స్లేషన్లో కూడా మనకి ఇక్కడ మనం ఏఐ టూల్స్ని సెలెక్ట్ చేసేసుకోవచ్చు. జెమినీ 2.5 ప్లస్ నేను సెలెక్ట్ చేసుకున్నా, ఇంకా మనకి నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ చూడండి. మీరు ఎలా ఉన్నారు అని టెక్స్ట్ ఇచ్చి తెలుగులో టెక్స్ట్ ఇచ్చాను. ఇక్కడ ట్రాన్స్లేట్ బటన్ క్లిక్ చేసా. ఇక్కడ చూడండి, హౌ ఆర్ యూ అని వచ్చింది ఇంగ్లీష్లో. ఇక్కడ లాంగ్వేజెస్ మనం సెలెక్ట్ చేసేసుకోవచ్చు. జాపనీస్, స్పానిష్, పోర్చుగల్, కొరియన్, ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసేసా. ఇక్కడ వెబ్ సమ్మరైజ్, మనం ఏదైనా ఒక లింక్ ఇక్కడ యూఆర్ఎల్ ఇచ్చి చేసేసుకోవచ్చు. నేను ఇస్తా, చూడండి. నేను ఒక యూఆర్ఎల్ ఇచ్చాను, ఇక్కడ సమ్మరైజ్ బటన్ క్లిక్ చేశా. నాకు ఇక్కడ సమ్మరైజ్ చేసి దాని గురించి చెప్తుంది, చూడండి. ఇది నేను యూట్యూబ్ షార్ట్ లింక్ అనమాట. చాట్ హబ్ గురించి లింక్ అది నాకు చెప్పింది, చూడండి దాని గురించి. అండ్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ ప్లాన్స్ తీసుకొని అప్గ్రేడ్ చేసేసుకోవచ్చు. ఇవి సెట్టింగ్స్ అనమాట. లాంగ్వేజ్, థీమ్స్ అండ్ షార్ట్కట్స్. ఇక్కడ పర్సన్ గురించి చెప్తుంది. ఎవరైతే పర్సన్ సైన్ అప్ అవుతారో అవన్నీ మనకి చూపిస్తుంది, పర్సన్ తాలూకవి.
ఇక్కడ సపోర్ట్ ఉంటుంది, ఈమెయిల్ సపోర్ట్ ఉంటుందన్నమాట మనకి. మళ్ళీ మనం ఇక్కడ ఆల్ ఇన్ వన్ క్లిక్ చేస్తే మనకి పేజ్లోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, చాట్ హబ్ ఏఐ టూల్ ఈజీగా యూజ్ చేయొచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలపండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. బాయ్ ఫ్రెండ్స్.